పర్సంటేజెస్ మనం తెలుగులో శాతం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 90% అని 80% అని అంటాము. అసలు పర్సెంట్ అంటే ఏంటి అంటే పర్సెంట్ అంటే పర్ 100 అనమాట. పర్ సెంట్ అంటే 100 కాబట్టి పర్ 100. ఫర్ ఎగ్జాంపుల్ 64 ఉందంటే 64%ని మనం ఎలా రాసుకోవాలంటే 64/100 అని రాసుకుంటాం. ఓకే. సో ఈ పర్సంటేజెస్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఏ చాప్టర్లో చూసుకున్నా కానీ పర్సంటేజెస్ అనేవి అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. సో ఈ పర్సంటేజెస్ కాన్సెప్ట్లో ఈ పర్సంటేజెస్ చాప్టర్లో మనం కానీ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే మీరు అన్ని చాప్టర్స్లో కూడా స్ట్రాంగ్గా అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనము మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రాక్షన్స్ టు పర్సంటేజెస్ అంటే లేదా పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్లో 50% ఇచ్చాడు. 50% ఇస్తే నీకు తెలుసు, బాగానే తెలుసు. ఓకే, 50% అంటే 1/2 కాబట్టి 1/2 రాసుకుంటాం. ఓకే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 75% ఇచ్చాడు. ఓకే, 75% అంటే 3/4 అని నీకు తెలుసు కాబట్టి 3/4 రాసుకుంటాం. ఓకే. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 16.66% ఇస్తే కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 75% ఉంది. నేను 75% కాబట్టి 75/100 రాసుకుంటారు, క్యాన్సిల్ చేసుకుంటారు, 3/4 రాసుకుంటారు. ఫైన్, ఇలా రాసుకుంటారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇస్తే లేదా 12.5 ఇస్తే సో ప్రతిసారి 100 వేసుకొని క్యాలిక్యులేట్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి ఈ పర్సంటేజెస్ అనేవి ఒకసారి మీరు కానీ గుర్తుపెట్టుకున్నట్టయితే క్వశ్చన్లో అలా ఇవ్వగానే మీకు స్ట్రైక్ అయిపోతుంది అనమాట. ఓకే, ఈ పర్సెంట్ అనే వాల్యూ ఒక ఫ్రాక్షన్ వాల్యూ ఇది. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా చేయొచ్చు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము, మీరేం కనుక్కోవాలంటే 20% ఆఫ్ ద 175 కనుక్కోవాలి. ఓకే, ఎలా కనుక్కుంటారు? సో దీన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తారు. సో 20% అంటే ఎంత? 1/5. సో 1/5 ఆఫ్ ద 175 విచ్ మేక్స్ అస్ 35 ఇస్ ద ఆన్సర్ అని అలా అనమాట. ఓకే. అండ్ 1/2 వచ్చేసరికి 50, అలాగే 1/3, 1/4, 3/4, 5 అలా ఈ ఫ్రాక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఏ స్క్రీన్ షాట్, టేక్ ఇట్. అండ్ అలాగే మనకి 7తో కూడా ఉంటుందన్నమాట. సో 1/7. సో 1/7 అని మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ నెంబర్. ఓకే, 14.2857 అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 1/7 ఉంది. ఓకే, సో 1/7 అనేది 14.2857. ఓకే, మరి 2/7 ఏమవుతుంది? 2/7 కూడా మీకు ఈ నెంబర్లోనే ఉంటుంది. ఓకేనా. సో ఎలా అంటే మీరు గుర్తుపెట్టుకోండి, అంటే 14ని మల్టిపుల్లో పెట్టుకోండి. ఓకేనా, 14ని మైండ్లో పెట్టుకోండి. ఓకేనా. 14 2s ఎంత? 28. కాబట్టి 28 ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, 28.5714% అనమాట. చూసారా. అలాగే 3/7 అన్నాము. సో 3/7 అంటే మనకి 14 3s ఎంత? 14 3s ఎంత? 42. కాబట్టి 42 కాబట్టి ఇక్కడ చూసుకోండి 42 ఉంది కదా. సో అప్పుడైనా ఎలా 42.8571. 8/7. సిమిలర్గా 4/7 కూడా అంతే. 4/7 అంటే ఎంత? 56. సో 56 కాబట్టి 56 లేదు కదా అనుకుంటారు, కానీ 56 కాదు 57 ఉంది కదా. సో దగ్గరలో ఉంది కదా, కాబట్టి మనం ఏం రాస్తాం? 57 రాస్తాం. సో 57.1428. అలాగే 5/7కి కూడా 14 5s ఎంత? 70. కాబట్టి 70 కాబట్టి మనము 71.4285. మీరు ఈ నెంబర్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు, దాని నుంచి వాల్యూస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఓకే. సిమిలర్గా 1/8. సో 1/8 అంటే 12.5%. ఓకే, అలాగే 3/8 అన్న ఇంటూ 3, దీని ఇంటూ 3 చేసుకుంటే ఇది వస్తుంది. అలాగే ఈ వాల్యూస్ అనమాట. అలాగే 9 అనేది ఏంటంటే 9 11 అనేది రెండు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో 1/9 అనేది ఏంటంటే 11.11. ఓకే, 1/11 ఏంటంటే ఉల్టా 9.09. సో 1/9కి 11 వస్తుంది, 1/11కి 9 వస్తుంది. ఓకే, ఇక్కడ ఇంటూ 2 అంటే ఇక్కడ 22.22 అంటే జస్ట్ ఇది 1/9 కదా. సో దీనికి ఇంటూ 2 చేస్తే మనకి 2/9. అలాగే 3, అలాగే 4 అలా అండ్ సో ఆన్ అనమాట. అలాగే సిమిలర్గా 1/11 ఉంది. సో 1/11కి ఏమొచ్చింది అంటే 9.09 వచ్చింది. ఓకే, ఇప్పుడు 2/11 అంటే దీన్ని ఇంటూ 2 చేయాలి. సో 9 2s ఎంత? 18 కదా. సో 18.18. అలాగే 3/11కి 27.27. ఓకే, అంటే 3 9s ఇది వస్తుంది. 3 9s ఎంత? 27 కాబట్టి మనకి ఇలా వస్తుంది. అలాగే 4/11కి 4 9s ఎంత? 36.36. ఓకే, సో I hope you understand this thing. Okay, and next we have another fractions also, and those are 1/12. So 1/12 వచ్చేసరికి 8.33. అలాగే 5/12, 7/12, 11/12. సో ఇవన్నీ మీరు జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. సో ఒక 10 రోజులు రోజు పొద్దున్నే చూసి ఒకసారి అలా మీరు కానీ ఒకసారి చదివినట్టయితే ఇవి మీకు ఈజీగా గుర్తుండిపోతాయి. 1/16 6.25, 1/15 66.65. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ ఫ్రాక్షన్స్ టు పర్సంటేజెస్ కనుక్కోవడం. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫ్రాక్షన్స్ పర్సంటేజెస్ అన్నారు, కన్వర్ట్ చేసేది అన్నారు. ఓకే, దాన్ని మనం ఎలా అప్లై చేయాలి అనేది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 36% అన్నారు. సో 36% మనం సింపుల్గా ఓకే 4తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 36/100 దీని ఎలా రాయొచ్చు? 9/25 రాసుకోవచ్చు. ఓకే, ఇలాంటివి ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చారు ఎంత? 133.33 అన్నారు. ఎలా రాసుకుంటారు? ఓకే, మనకి ఫ్రాక్షన్స్లో లేదు కదా అనుకుంటారు, కానీ ఇక్కడ సింపుల్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? 100 + 33.33 రాసుకోవచ్చు కదా.
33.33% కదా. సో అప్పుడు 100 అంటే ఎంత 1, 33.33 అంటే ఎంత 1/3. ఓకే, అప్పుడు ఎంత వస్తుందంటే 4/3. సో అదంతా 4/3 వాల్యూ అనమాట. సిమిలర్గా ఈ వాల్యూ చూద్దాం. సో ఈ వాల్యూ చూసినట్టయితే 444 అన్నాడు కాబట్టి దీని ఎలా రాసుకోవచ్చు, 400 రాసుకోవచ్చు ప్లస్ 45.45 రాసుకోవచ్చు. 400% అంటే ఎంత 4, 45.55 అంటే మనం ఇందాక నేర్చుకున్నాం 9 టేబుల్తో కానీ వస్తే అది కింద 11 ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 9 ఎంత 9 5తో పోతుంది కాబట్టి 5/11. సో దీన్ని ఫర్దర్ సాల్వ్ చేస్తే ఎంత వస్తుందంటే 49/11, రైట్. సో అలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నారు. ఓకే, 53.33 అన్నారు. మనం ఏంటి దగ్గరలో 50 రాసుకోవచ్చు, 50%, అలాగే 3.33 రాసుకోవచ్చు కదా. అప్పుడు 50% అంటే ఎంత 1/2, 3.33 ఏంది మనకి 33.33 తెలుసు కదా. మరి 3.33 ఎలా కనుక్కోవాలి అంటారు కదా. సో ఇది సింపుల్, 33.33 ఎంత 1/3, రైట్. ఇప్పుడు మనకి 3.33 ఉంది అంటే దాని అర్థమైంది ఒక నెంబర్ ఇటు పోయింది కాబట్టి, ఒక నెంబర్ ఇటు పోయింది కాబట్టి మనం ఏం చేయాలి, సింపుల్, ఒక నెంబర్ ఇటు పోయింది కాబట్టి ఇక్కడ మనం ఎలా చేయొచ్చు, ఒక నెంబర్ ఇటు పోవాలంటే ఏం చేయాలి, డివైడెడ్ బై 10 చేస్తే మనకి ఏమవుతుంది, ఒక నెంబర్ ఇటు పోతుంది కదా. కాబట్టి ఇక్కడ డివైడెడ్ బై 10 చేయాలి కాబట్టి ఇక్కడ కూడా డివైడెడ్ బై 10 కాబట్టి ఆ వాల్యూ ఎంత అవుతుందంటే 1/30 అవుతుంది. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి 1/3 అంతా 1/30 అవుతుంది. కాబట్టి దీన్ని మళ్ళీ ఫర్దర్ సాల్వ్ చేసినట్టయితే 30 వస్తుంది. ఇక్కడ 15 + 1 16, 16/30 వస్తుంది. దీన్ని ఇంకా సాల్వ్ చేసినట్టయితే 8/15. సో అలా అనమాట. ఓకే, సో ఇలా అనేది సాల్వ్ చేయాలి. ఒకవేళ పర్సంటేజెస్ ఇచ్చి, ఓకేనా, అది మీకు ఫ్రాక్షన్స్లో తెలియకపోతే దానికి ఇలా ఉంటుందన్నమాట. ఓకే, ఇలా చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉంది, అదేంటంటే 100. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉంది, అది 100. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉంది, అది 100 అనుకుందాం. 100% వచ్చేసరికి 360 ఉంది నెంబర్. ఓకేనా, సో దీంట్లో 10% ఏమవుతుంది, దీంట్లో ఒక 0 కట్ చేసాను కాబట్టి ఇక్కడ కూడా ఒక 0 కట్ చేసా అంటే ఒక డెసిమల్ పాయింట్ అనేది కట్ చేయాలి. కట్ చేసి ఇదేదైతే ఉందో ఇదే 10% అవుతుంది కదా. అలాగే దీంట్లో 1% కావాలి. సో 1% కావాలంటే ఒక డెసిమల్ పాయింట్ ఇలా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కూడా ఒక డెసిమల్ పాయింట్ ఇక్కడ తీసుకోవాలి కాబట్టి 3.6 వస్తుంది. ఓకే, అండ్ ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 360 ఉంది. ఓకే, 360 నెంబర్కి మీరు ఏం కనుక్కోవాలంటే 30% వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటారు, ఓకే 30% కదా. సో 3/100, 30/100 ఇంటూ 360, 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. ఓకే, 3 × 36 ఎంత 108. ఇలా కనుక్కోకూడదు. ఓకే, సో మీరు చూసిన వెంటనే 30% ఉంది. 30% ఏంది, మల్టిపుల్ ఆఫ్ 10, అవునా. సో మల్టిపుల్ ఆఫ్ 10 ఉంది కాబట్టి వెంటనే మైండ్లోకి వెళ్ళి ఓకేనా, మల్టిపుల్ ఆఫ్ 10 ఉంది, రైట్. ఇప్పుడు నేనేం చేయాలి, 10% అంటే ఎంత 36. సో 36 10% ఉంది. సో ఇదంతా 30 అంటే ఎంత 3 × 10 కదా. ఓకేనా, కాబట్టి 10% 36 అన్నప్పుడు 30% ఎంత అవుతుంది, 3 × 36 అవుతుంది. 3 × 36 ఎంత 108. ఇదంతా మైండ్లోనే జరిగిపోవాలి. ఓకేనా, సో ఇలా రాసుకోకూడదు. ఓకేనా, అంటే మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు అలవాటు అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుని 35% తీసుకున్నాం. 35% ఆఫ్ 360 దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటంటే దీన్ని ఎలా రాసుకుంటాను, 35 అంటే 35/100 రాసుకుంటాను. 35/100 అంటే ఎంత పర్సెంట్లో 35/100. ఇది వచ్చేసరికి క్యాన్సిల్ చేస్తే 7/20 వస్తుంది. ఇది 360 వస్తుంది. అప్పుడు ఇది క్యాన్సిల్, ఇది వచ్చేసరికి 18 వస్తుంది. 18 7 ఎంత అంటే 126 వస్తుంది. ఓకే, 126 కనుక్కున్నాం. ఓకేనా, ఇది ఒక వే. ఓకేనా, కానీ మనం ఇలా కూడా చేసి కనుక్కోవచ్చు అనమాట. అది ఎలా అంటే, ఇప్పుడు 35% అంటే ఎంత 30% వస్తుంది, అలాగే 5% వస్తుంది. 30 + 5 కదా. ఈ 30% నేను ఇక్కడ చెప్పాను చూసారా, అలా కనుక్కోండి. ఎలా, ఓకే 10% అంటే దీంట్లో ఇది మొత్తం 100%, దీంట్లో 10% అంటే ఎంత 36. కాబట్టి 36 × 3 ఎంత 108 ప్లస్. ఓకేనా, ఇప్పుడు 10% అంటే దీంట్లో 10% అంటే ఎంత 36 కదా. ఓకే, దీంట్లో 10లో సగం ఎంత 5 కదా. అంటే 1/2 చేశాను, ఇంటూ 1/2 చేశాను అంటే 5 కదా. అప్పుడు దీన్ని కూడా ఇంటూ 1/2 చేయాలి. అప్పుడు ఎంత 18. అప్పుడు 5% ఎంత అవుతుంది 18 అవుతుంది కాబట్టి 18. అప్పుడు ఎంత వస్తుంది 126. ఓకేనా, సో ఇదంతా సరే రాసుకోకూడదు అనమాట. రాసుకోకూడదు, జస్ట్ మైండ్లో చేసేసుకోవాలి. ఓకే 35% ఉంది. సో 35% అంటే ఫస్ట్ 30% అనుకుందాం. సో 30% అంటే ఎంత 10% అంటే 36. సో 36 × 3 మనకి 30% వస్తుంది. సో 108. ఓకే, 108 పక్కన రాసుకోండి. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇంకా మిగిలింది మనకి 5 ఉంది. సో 5 ఉంది కాబట్టి 10% 36 అన్నప్పుడు 5% దాంట్లో సగం అన్నప్పుడు 36 సగం ఎంత 18. కాబట్టి 18 ఎంత 126. సో ఇదొక వే అనమాట. ఓకేనా, సో ఇలా కూడా చేయొచ్చు. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. దిస్ ఇస్ ద బేసిక్స్ ఆఫ్ పర్సంటేజెస్ అనమాట. సో పర్సంటేజెస్లో కానీ మనం బాగా ప్రాక్టీస్ చేస్తే అన్ని చాప్టర్స్కి కూడా అది యూజ్ అవుతుంది. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.